ఒకరోజైతే మా మదర్‌ది కార్యక్రమం ఉంది ఇంట్లో. ఆ రోజు ఎవరిని బంధువులు చివరికి పురోహితుని కూడా లోపల రానివ్వరు. హ్మ్. ఏందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా చేశారు. అట్లా ప్రవర్తించారు. పోలీస్ అయితే మరీ ఓవర్ చేశారు. హ్మ్. ఏదైతే అయిందిలే గానీ ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఉంది. దేనికైనా సరే గానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒక ఇది వచ్చింది. బాబు గారిని మళ్ళీ సీఎం చేయాల. ఆయన అరెస్ట్ చేసినప్పుడైతే చాలా బాధపడ్డాను. నా కళ్ళల్లో ఆ రోజు మేము అక్కడికెళ్ళి ఆయన్ని తెల్లవారుజామున తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన చూసాక నాకు అసలు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. హ్మ్. నిజంగా ఆయనేంటి దేవుడు, నిజంగా ఆయన ఒక దేవుడు. మీరు ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా కానీ ఒక మంచి వ్యక్తి, రాష్ట్రానికి చేయాలి తపన వ్యక్తి. ఆయన రావడం మన అదృష్టం, మన రాష్ట్రం అదృష్టం. హ్మ్. ఇప్పుడు తెలియదు ఆ వాల్యూ. ప్రతి ఒక్కరికి కూడా రేపు తెలుస్తుంది ఆయన వాల్యూ ఏంటనేది. ఇవాళ ప్రపంచం మెచ్చే నాయకుడు, అటువంటి నాయకుడు భారతదేశంలో ఇంతవరకు పుట్టబోడు కూడా అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక రకం, హ్మ్. కానీ ఒక విజనరీతో రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకున్నటువంటి వ్యక్తి అయితే ఎవరు ఉంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? 2019లో మీ పార్టీ ఓడిపోయింది సార్. ఆ తర్వాత ఇప్పుడు గెలిచింది. ఇప్పటికి స్టిల్ రాజధాని అని అంటే అమరావతి అయినప్పటికీ ఎంత నష్టపోయింది? మీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు లేనప్పుడు అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఏ రకంగా ఉండేది బాబు గారు నిజంగా 19? అమరావతి అయిపోయేది, పోలవరం అయిపోయేది, అన్ని పోర్ట్స్ అన్ని సమగ్రంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది బాబు గారు పెట్టుకున్నటువంటి దాన్ని. అవన్నీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ డెవలప్మెంట్ కానీ మనకు జరుగుంటే ఇప్పటికీ అయినా అనుభవించాను. తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేది? విజన్ 2020 అంటే అందరూ ఆ రోజున నవ్వారు. కంప్యూటర్ కూడి పెడతాయి అన్నారు. ఇవాళ అవన్నీ ఏమైనాయి? ఇవాళ దగ్గర 70% బడ్జెట్లో వాళ్ళకి వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది రెవెన్యూస్. తెలంగాణ రెవెన్యూస్లో 70% ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ మనం అలాంటి నగరాలు ఎన్ని చేసుకోగలిగేవాళ్ళం? తిరుపతి, కర్నూలు, అనంతపూర్, ఇప్పుడు కియా మోటార్స్ ఉంది. ఊహించాము అసలు? నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్ళేవాడిని. ₹1,00,000 అంటే పొలం అక్కడ ఇదేందో లక్ష అనేవాడిని. అట్లాంటిది కోట్లు అయిపోయింది. ఎందుకయింది? ఆ కియా రావడం వల్లే కదా. యాన్సిలరీస్ ఎన్ని వచ్చినాయి? వాళ్ళని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలో వాళ్ళకి వాటర్ అడిగితే అడిగిన దానికంటే ముందు తీసుకొచ్చి వాటర్ ఇచ్చారు అక్కడ. అట్లాగే ఆ రోజున ఐఎస్బి, ఇప్పుడు హైదరాబాద్ ఐఎస్బి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఆ రోజున బాబు గారు ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేశారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చేత కాలేదు, నేను తెచ్చాను, నేను మాట్లాడన్నాడు. ఏది గ్రౌండ్ అయింది చెప్పండి? 5 ఏళ్ళలో చెప్పానండి. 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి చెప్పానండి. ఫైనల్గా ఇన్వెస్టర్కి ఏ రకమైన ధైర్యం చెప్తారు సార్? అమరావతి రేపు మళ్ళీ ఇదే రాజధాని కాకుండా పోతే వచ్చే ఇన్వెస్టర్ ఎంత ధైర్యంగా చేస్తారు? రేపు వైఎస్ఆర్సీపీ వస్తే నిజంగానే రాజధానిని కనుక నిజంగా వైజాగే అనుకొని ఉంటే రేపు అమరావతి ఇక్కడ కాదు అనే పరిస్థితి వైఎస్ఆర్ అనేది ఉంటుందా? చెప్పాలంటే ఎందుకంటే ప్రజలు ఇవాళ చూస్తున్నాం, ఆయన సోషల్ మీడియాలో చేయొచ్చు, కొంతమంది ఆయన నమ్మేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడారు. ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే భరోసా ఏ రకంగా ఉంటుంది సార్? 100% రేపు రాజధాని ఇక్కడ ఉండకుండా పోతుంది అంటే గతంలో మీరు చూశారు, రాజధాని ఇదే అని మీరు చేశారు, మట్టి పోసారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, అన్నీ చేశారు, కానీ రాజధాని లేకుండా పోయింది. రేపు మళ్ళీ అదే పరిస్థితి రాదు అని ఏ రకంగా గ్యారెంటీ ఇస్తారు? ఇన్వెస్టర్ ఎలా నమ్మొస్తాడు? ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మోడీ సర్కారు బాబు గారికి 100%. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రాబోయే 15-20 సంవత్సరాలు కలిసే ఉంటుంది. దాంట్లో కలిసే ఉంటుంది, ఖచ్చితంగా అనుమానం లేదు. ఇంకా ఈ ముగ్గురిని ఏం చేయగలరు? ఎవరేం చేయగలరు? ఖచ్చితంగా ఒక మంచి ఆశయంతో పనిచేస్తాం. సెంట్రల్ సపోర్ట్ ఉంది. స్టేట్లో కలిసి మేము ఇద్దరం చాలా అద్భుతంగా పోటీపడి పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఇద్దరు సంకల్పం ఒకటి, రాష్ట్రం డెవలప్మెంట్, అంతే కదా అల్టిమేట్గా కావాల్సింది మాకు. దానికోసం ప్రజలు ఖచ్చితంగా నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో అంతకంటే లాస్ట్ టైం కన్నా కూడా ఎక్కువ 164 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 1-2 వస్తాయేమో అనుకుంటున్నాను. ఇంత సౌమ్యంగా కనిపించే రవీంద్ర గారిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా సార్? ఫ్యామిలీ సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది మీకు? అంటే వాళ్ళు కూడా పాలిటిక్స్ మామయ్య గారే కాబట్టి, మా అక్క వాళ్ళ అమ్మాయి తను కూడా. మామయ్య గారు ముందు నుంచి అందరం కలిసి ఒక కంబైన్డ్ ఫ్యామిలీ కింద. అరేంజ్ మ్యారేజా సార్? అరేంజ్ మ్యారేజ్. కానీ బాగా వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. ఏ టైం ఎక్కడుండో తెలియదు, ఏం తింటావో తెలియదు. చాలా మంది తల్లిదండ్రుల్ని దైవ సమానులు అంటూ ఉంటారు సార్. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నాకు ప్రపంచం అంటే ఏంటో చూపించింది వాళ్ళిద్దరే, అమ్మ నాన్న. తర్వాత మామయ్య గారు. అమ్మ నాన్న ఆయన పూర్తిగా ఆయన ఒక టెక్నికల్ పర్సన్. ఆయన రైస్ మిల్, మిషనరీ మ్యానుఫ్యాక్చర్. మా తాతగారు ఉండేది, ఆయన కన్నా ఈయన ఎక్కువ డెవలప్ చేశారు.
తర్వాత వచ్చిన టెక్నాలజీని ఆయన అందిపుచ్చుకోవడం, వర్క్షాప్స్ పెట్టించడం, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్ర మార్కెట్ అంతా ఈ రైస్ మిల్ మెషినరీ మ్యానుఫ్యాక్చర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే వెళ్ళేవాళ్ళు. అట్లాగే మదర్ నాకైతే ఆవిడ గైడెన్స్ కానీ అంతా కూడా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని. ముఖ్యంగా నేను బాగా డాక్టర్ చేయాలని అమ్మ ఆశ. డాక్టర్ అవ్వలేదు కానీ పొలిటీషియన్ అయ్యాం. ఉన్నారా సార్ అమ్మ నాన్న గారు ఇద్దరు? 2004లోనే అమ్మ నాన్న 1 year గ్యాప్లోనే ఎదురు చనిపోవడం జరిగింది. ఇంత సక్సెస్ చూడలేదు. మావయ్య గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. కేవలం బిజినెస్ లో ఉంటూ ఏదో అప్పుడప్పుడు ఉన్నప్పుడు చూసుంటారు పేరెంట్స్, కానీ ఇలా ఎమ్మెల్యే అవ్వటం ఇదంతా ఆయన తెలియదు అసలు. వాళ్ళకి ఏం తెలియదు. నేను పాలిటిక్స్లోకి వస్తానని కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే అన్ని నేనే చూసామండి బిజినెస్ అంతా. ఇంత సక్సెస్ ని చూపించి అమ్మ నాన్నలకి ఏదన్నా చెప్పాలి, ఎలా చూసుకోవాలనే అనుభూతి ఉండింది సార్? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు లేని లోటు ఏ రకంగా తీర్చుకున్నారు? అంటే వాళ్ళు అనుకున్నవి చేసాము. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో కొన్ని చేశాను. టెంపుల్ అవన్నీ వాళ్ళు కట్టాలనుకున్న టెంపుల్ కట్టాము. అట్లా వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నాం. కొల్లు ఫౌండేషన్ అని పెట్టి మదర్ ఫాదర్ పేరు మీదే కొన్ని వాటర్ ప్లాంట్స్ కానీ కొన్ని సర్వీస్ యాక్టివిటీస్. తర్వాత స్పర్శ అని చెప్పి ఒక ఫౌండేషన్ కూడా పెట్టాము. అవును, గతంలో బాగా కనిపించేది. ఇప్పుడు ఏ రకంగా ఉందో మరి? అంటే కొల్లు ఫౌండేషన్ పేరు మీద స్పర్శ అని చెప్పి స్కూల్ కూడా పెట్టాము. ఇప్పుడు స్కూల్ అయితే కోవిడ్ దగ్గర నుంచి గతంలో కొంత ఫామ్ లో వచ్చినట్టు కనిపించింది స్పర్శ మీ సైడ్ నుంచి. కొంత మేము కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అవును. ఎంత గ్రో అయింది సార్ ఇప్పుడు స్పర్శని ఇంకొద్దిగా పెంచాలి. అది అంటే పర్మనెంట్ బిల్డింగ్ పెడదాము, టెంపరీ బిల్డింగ్స్ పెడితే పిల్లలకి ఇదిగా ఉంటుందని చెప్పి పర్మనెంట్ బిల్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఆ టెంపుల్ ఏరియాలోనే పెట్టాలని అక్కడ ప్లాన్ చేస్తున్నాం. అది ఇప్పుడు మిగతా ఏమో కొల్లు ఫౌండేషన్ ద్వారా కొంత యాక్టివిటీస్ చేస్తున్నాం. ఆర్గనైజేషన్ కష్టపడే రవీంద్ర గారికి మేడం సపోర్ట్, పిల్లల సపోర్ట్ ఎలా ఉంటుంది? మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తను కూడా పాలిటిక్స్ నుంచి వాళ్ళ ఫాదర్ మామయ్య గారు మంత్రిగా ఉన్నారు. అంటే మా మ్యారేజ్ అయ్యాక ఆయన మంత్రి అయ్యారులేండి. ముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు 89లో. 99లో నాకు జూన్లో మ్యారేజ్ అయింది. ఆయన సెప్టెంబర్లో ఎమ్మెల్యే అయ్యారు, అక్టోబర్లో మినిస్టర్ అయ్యారు ఆయన. ఇంకా అట్లా ముందు నుంచి వాళ్ళకి కూడా తెలుసు ఎలా ఉంటారు ఏంటనేది కొంత ఉంది. తర్వాత తను యాక్టివిటీస్గా అప్పుడు స్పర్శ కానీ కొల్లు ఫౌండేషన్ కానీ తనే చూసుకుంటుంది. అక్కడ నేను ఉన్నా లేకపోయినా అందరితో మాట్లాడుకుని లోటు కొద్దిగా చూపిస్తా ఉంటుంది ఫ్యామిలీకి కానీ. అందరూ బాగుంటారు. తను అంటే కూడా అందరికి ముందు నుంచి అలవాటు కదా. ఇంకా మామగారు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మామయ్య గారు అంటే ఇంకా మాకు ఆయన పొలిటికల్గా కానీ అసలు ఎలా ఉండాలి ఏంటది అంటే కలిసే చేస్తాం. బిజినెస్ కూడా కలిసే ఉండేవాళ్ళం. విభేదాలు ఎప్పుడు రాలేదా? అసలు మామ అంటేనే కొద్దిగా అంటి ముట్టనట్టుగా ఉంటారు, కానీ మీకు అంత సపోర్ట్ దొరకడం కూడా అదృష్టమే. చాలా అదృష్టం. ఆయనకి 3 ఆడపిల్లలే. ఫస్ట్ అమ్మాయి నేను చేసుకున్నాను, తర్వాత 2 ఆడపిల్లలు, తర్వాత మ్యారేజ్ అయింది. అంత వాళ్ళు బయట వాళ్ళే. ఇంకా అక్కే కాబట్టి అక్క కూడా ఇక్కడ మా దగ్గరే ఉంటుంది. అందరం కలిసే ఉంటాం. మామయ్య గారు కోవిడ్లో చనిపోయారు 2022లో. అంతకుముందు బిజినెస్లో కూడా ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నేను బిజినెస్ చూసేవాడిని. ఫాదర్ కూడా ఉండేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత పూర్తిగా నేనే చూశాను. నేను పాలిటిక్స్లోకి వచ్చి ఆయన బిజినెస్ చూసాను. మామయ్య గారు పిల్లలు చేతికి కొంది వచ్చారా సార్? నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏ స్టాండర్డ్స్లో ఉన్నారు సార్ పిల్లలు? తను ఇంజనీరింగ్ అయింది కదా, పెద్ద బాబు ఇంజనీరింగ్ అయింది. చిన్నబాబు అంటే బై బర్త్ తను యాక్టివిటీ తక్కువ ఉంటుంది, అందుకని ఇంట్లోనే ఉంటాడు. పెద్దబాబు యాక్టివ్గానే ఉంటాడు. తను అన్నీ చూసుకుంటున్నాడు, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. కొంత సౌమ్యంగా కనిపిస్తారు, చాలా అగ్రెసివ్గా కూడా కనిపిస్తారు ఎప్పుడు చూసినా కూడా. అలాంటి కొల్లు రవీంద్ర గారికి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు సార్? జీవిత ఆశయం అంటే చెప్పాను కదా, కాన్స్టిట్యున్సీ నెంబర్ 1గా చెప్పాలా, చేసి చూపించాలి. అట్లాగే స్టేట్లో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని ప్రజలు గుర్తుండే కార్యక్రమాలు కొన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఉండాలి, చేయాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాన్స్టిట్యున్సీని నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న మీ ఆశయం చాలా గొప్పది. అలాగే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద స్పెషల్గా గతంలో మీరు ఫోకస్ చేశారు. భగవంతుడు ఇంకా మీరు ఆశించినటువంటి ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నవాడిని ఆయన ఆశీర్వదించలేదు కానీ మీ సక్సెస్లో దేవుడే సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.